గోదావరి జిల్లా కాళ్ళ మండలం సీసలి గ్రామంలో 300 ఏళ్ల పురాతన వైష్ణవ ఆలయంలో హనుమాన్ జయంతిని గ్రామ యువత వైభవంగా నిర్వహించారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని 32 రకాలతో అఖండ అన్న సమారాధన గావించారు. భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏటా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటామని, అలాగే అఖండ అన్న సమారాధన కూడా ఈసారి నిర్వహించడం ఆనందాన్ని ఇచ్చిందని గ్రామస్తులు తెలిపారు. భక్త వేణుగోపాల స్వామి యూత్ వారి ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి మన వార్షిక దినోత్సవం శుభ సందర్భంగా జరిగిన అన్న సమారాధనలో భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంని జయప్రదం చేసినందుకు గ్రామస్తులకి అలాగే వచ్చిన అతిథులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే యూత్ సభ్యులు కూడా శ్రీ వేణుగోపాల స్వామి యూత్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారికి. ఎందుకంటే మొదలుపెట్టిన కాంచి ఈ రోజు వరకు మరి వేణుగోపాల స్వామి దేవాలయం నుండి ఆంజనేయ స్వామి వారికి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం మానకుండా భక్తులు పూజ చేసుకుని అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న కుర్రాళ్ళందరూ యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఇక ముందు కూడా మరింత అభివృద్ధి చేస్తూ ఇంకా ఉత్సాహంగా అందరూ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేస్తూ ఉంటారని కూడా ఆశిస్తూ యూత్ వారి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం యందు కొలువై ఉన్న భక్తాంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా ఈరోజు 13వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఈరోజు అన్న సమారాధన ఏదైతే జరుపుకుంటున్నామో అది ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. 32 రకాల ఏవైతే ఉన్నాయో కర్రీస్ కానీ స్వీట్స్ కానీ అన్నీ కలిపి 32 రకాల కూరలు పెట్టి ఈరోజు వేణుగోపాల యూత్ వారు ఈ అన్న సమారాధన ఇంత ఘనంగా చేయటం జరిగింది. ఈ భక్తులు కూడా ఇంత ఎక్కువగా పాల్గొనడం కూడా జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిరథ మహారథులు ఎవరున్నారో అందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే వేణుగోపాల యూత్ వారు ప్రతి సంవత్సరం ఇలాగే ఈ అన్నిసం జయంతి జరుపుకోవటం, అలాగే సంక్రాంతి సందర్భంగా చాలా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సీసల గ్రామంలో చేయటం జరుగుతుంది. వాళ్ళకి నేను ఈ వేణుగోపాల యూత్ వారికి నేను ఈ విధంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నానని ధన్యవాదాలు. జై శ్రీరామ్. కాళమండలం సీసల గ్రామం స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న భక్తాంజనేయ స్వామి వారికి ఈరోజు వేణుగోపాల యూత్ మొదలుపెట్టిన కాడ నుంచి 13వ వార్షికోత్సవం అండి. ఈరోజు స్వామివారికి 32 రకాల పిండి వంటలతో మహాకుంభ నివేదన అనంతరం గ్రామస్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు అందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించారు. వాళ్ళందరికీ కూడా వేణుగోపాల యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. హరే కృష్ణ. జై శ్రీరామ్. సీసలి గ్రామం కాళమండలం. ఈ యొక్క సీసల గ్రామంలో ఏమి చేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానము సుమారు 300 సంవత్సరములు చరిత్ర కలిగి ఉన్నటువంటి దేవాలయం. ఈ యొక్క ఆలయంలో చరిత్రకు ఆధారం కూడా ఆలయంలో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి వారి విగ్రహం కూడా ఆలయ ప్రాంగణంలోనే కొలువై ఉంది. సుమారుగా 300 సంవత్సరాల క్రితమే కొంతమంది దుండగుల యొక్క దుశ్చర్యతోటి కేశవస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. కొంతకాలం తర్వాత వేణుగోపాల స్వామి వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేసుకుని అప్పటి నుంచి కూడా ఎంతో వైభవంగా వైకాన సాగమోక్త ప్రకారంగా ఆలయంలో అర్చనాది కైంకర్యాలు జరుగుతున్నాయి. ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి గత 13 సంవత్సరాలుగా శ్రీ వేణుగోపాల యూత్ వారి ఆధ్వర్యంలో దేవస్థానం వారి యొక్క సమక్షంలో స్వామివారికి విశేషంగా హనుమత్ జయంతి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా మరి ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి మొదటి రోజు విశేషంగా అర్చనాది కైంకర్యాలు భక్తులచే సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ 3వ రోజున ఎంతో వైభవంగా వేణుగోపాల యూత్ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహాయ సహకారంతో
అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాము. అదే కాకుండా స్వామివారు ఎంతో శక్తి కలిగినటువంటి స్వామి. మంగళవారం రోజున 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఎవరైతే కోరిక విన్నవించుకుంటారో వారికి తప్పనిసరిగా భక్తాంజనేయ స్వామి వారి అనుగ్రహంతో శని దోషాలు తొలగి ఇష్టకామితార్థములు నెరవేర్చేటువంటి స్వామి ఈ యొక్క భక్తాంజనేయ స్వామివారు. ప్రతి మంగళవారం కూడా స్వామివారిని ఎందరో భక్తులు స్వామిని దర్శించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని కూడా పొందుతున్నారు. ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవాలని 13 సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ ఈ యొక్క వేణుగోపాల యూత్ వారు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలందరికీ కూడా అన్నిటికీ కూడా దాతలు భక్తులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. వారందరికీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క శుభాశీస్సులు. హరే కృష్ణ.